డీప్సీక్ తన V3R1 మోడళ్ల వ్యయ లాభాలకు సంబంధించిన కీలక విషయాలను పంచుకుంది. చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్సీక్ దూకుడు కొనసాగుతుంది. V3R1 మోడళ్ల విడుదలతో మొత్తం ఇండస్ట్రీనే కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటిపై ఖర్చు లాభాలకు సంబంధించిన కీలక విషయాలను కంపెనీ వెల్లడించింది. బాగా ప్రాచుర్యం పొందుతున్న ఈ మోడళ్ల నుంచి రోజుకు వ్యయ లాభ మార్జిన్ నిష్పత్తి 545% వరకు ఉంటుందని పేర్కొంది. అయితే వాస్తవిక ఆదాయం దీనికంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డీప్సీక్ వినియోగంలో వచ్చే ఆదాయం గురించి కంపెనీ కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఒక H800 చిప్ను అద్దెకు తీసుకునేందుకు గంటకు $2 ఖర్చవుతుందని అనుకుంటే, అలా V3R1 మోడళ్లకు మొత్తం రోజువారీ ఖర్చు $87,072 అవుతుంది. అలా మోడళ్లపై సైద్ధాంతిక రోజువారీ ఆదాయం $5,62,027 వస్తుందని అంచనా. అలా ఖర్చు లాభ నిష్పత్తి 545%గా ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి $200 బిలియన్ల పైగా ఆదాయం లభిస్తుంది అని తెలిపింది. R1 మోడల్ వెబ్ యాప్ యాక్సెస్ సేవలు ఉచితంగా అందిస్తుండటంతో మార్జిన్లపై ఆ ప్రభావం ఉంటుందని తెలిపింది. హౌన్జాకు చెందిన ఏఐ రీసెర్చ్ సంస్థ డీప్సీక్ లాభాల మార్జిన్లను వెల్లడించడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఏడాది మేలో మరింత సామర్థ్యంతో పనిచేసే R2 పేరుతో కొత్త వెర్షన్ను లాంచ్ చేసేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద టెక్ సంస్థలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. లేటెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్లు ధారపోస్తున్నాయి. అదే సమయంలో డీప్సీక్ మాత్రం కేవలం $6 మిలియన్లతో లేటెస్ట్ ఏఐ మోడల్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఇవి కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. దాని డీప్సీక్ 3 మోడల్కు శిక్షణ ఇచ్చేందుకు తక్కువ సామర్థ్యం గల ఎన్విడియా H800 చిప్పులను ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే ఈ R1 ఏఐ మోడల్ పూర్తిగా ఉచితం కావడంతో ఒక్కసారిగా విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఈ ఎఫెక్ట్తో అమెరికా స్టాక్ మార్కెట్లోని టెక్ షేర్లు నష్టపోయిన విషయం తెలిసిందే.